ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయిన యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వెలిబుచ్చుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎల్ బెట్టింగ్ రంగారెడ్డి జిల్లాలో యువకుడి ప్రాణం తీసింది. ఇలా బెట్టింగ్స్ ద్వారా చాలా మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైన నష్టాన్ని కలగజేస్తాయి. డబ్బు సంపాదించాలి, అది ఇష్టపడి కష్టపడి సంపాదించాలి, అంతేగాని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తే కాదు. సో నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ప్రకారం మనకి ఎవ్రీ ఇయర్ 40,000+ మెంబర్స్ అయితే చనిపోతున్నారనమాట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో అది షాకింగ్ విషయం ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేషన్ పర్సన్స్ లైక్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ వాళ్ళు కూడా చాలా మంది బెట్టింగ్ యూజ్ చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని అయితే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్కి దూరం అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి అనమాట. సో అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఐపీఎల్ని మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో, అంతేగాని ఇట్లా బెట్టింగ్ యాప్స్ అని దాని జోలికి అయితే వెళ్ళకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎందుకంటే 500తోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది, 500 కదా అని. సో 500 కాస్త 5,000 10,000 మొత్తం లైఫే స్పాయిల్ అవుతుంది. సో సే నో టు బెట్టింగ్ యాప్. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో సే నో టు బెట్టింగ్ యాప్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.